నమస్కారం. సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. యుక్త వయసు వచ్చినప్పటి నుంచి సెక్స్ కోరికలు కలగడం అనేది చాలా సహజమైన ప్రక్రియ. పెళ్ళైన తరువాత కొంతమంది స్త్రీలు సెక్స్ లో పాల్గొనడానికి అంతగా ఇష్టపడరు. ఎంత ఫోర్ ప్లే చేసినా కూడా వారిలో సెక్స్ కోరికలు కలగవు. అలాంటి వారిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక మగవారు చాలా ఇబ్బందులు పడుతుంటారు. మరికొంతమంది స్త్రీలలో అయితే విపరీతమైన కామవాంఛ ఉంటుంది. వీళ్ళకి సెక్స్ లో భావప్రాప్తి కలగడం ఎప్పుడు అనేది మగవారు సరిగ్గా అంచనా వేయలేరు. దీంతో అసంతృప్తి భావన కలుగుతుంది. అసలు ఎందుకు ఇలా అవుతుంది? మనలోని సెక్స్ కోరికలను ఎలా తీర్చుకోవాలి? కోరికల్ని ఎలా అనుభవించాలి? ఈ రోజు ఎపిసోడ్లో వీటన్నిటిని వివరించేందుకు ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ జి సమరం గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారు, ఫోర్ ప్లే ఎంతసేపు చేసినప్పటికీ ఆడవాళ్ళకి మూడ్ రాకపోవడం ఎందుకని? అంటే వాళ్ళలో సెక్స్వల్గా స్పందించే హృదయం ఉండదండి, మనసు పడటం ఉండదన్నమాట. సెక్స్ అంటే అసలు ఏ రకమైన ఇంట్రెస్ట్ లేకపోవడం. ఆ సెక్స్లో ఇంట్రెస్ట్ లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకి భర్త మీద ఉండవలసినటువంటి మోహం లేకపోవడం. ఫోర్ ప్లేలో తగిన స్పందన కలగాలంటే, దాంట్లో వాళ్ళు ఎంజాయ్ చేయాలంటే మోహం కావాలి, వ్యామోహం కావాలి. ఆ మోహం వ్యామోహం లేకపోయాడు కల్లా ఏం చేసినా ఉండదు. నాకేం అనిపించట్లా, నాకేం లేదు అంటారన్నమాట. కారణం ఇంకేం కాదు, వాళ్ళ మైండ్ సెట్ అంతే. ఆ భర్త మీద ఉండవలసిన అభిమానం లేదు, ప్రేమ లేదు. అలాగే భర్త కూడా అంత ఇదిగా ఆవిడల్లా అంత ప్రేమగా అంత అభిమానంగా ఉండడం అన్నమాట. ఏదో సెక్స్లో పాల్గొన్నాం అంతే, నేను ముట్టుకున్నా కనుక ముద్దు పెట్టుకున్నా కనుక ఆవిడ స్పందించాలి, రెచ్చిపోవాలి అంటే జరగదు. ఎలా జరుగుతుంది? వేవ్ లెంగ్త్ ఒకటి అవ్వాలి, ఇద్దరి మధ్య వేవ్ లెంగ్త్ చక్కగా ఉండాలి. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నేను ఒకటే అన్న రకంగా ఫీలింగ్స్ ఇద్దరి మధ్య ఉండాలి. ఆ ఫీలింగ్స్ లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఫోర్ ప్లేలో స్పందించాలంటే తప్పకుండా వాళ్ళిద్దరి మధ్య తప్పకుండా ఆ వ్యక్తి మీద, అదే మగవాడైతే ఆడవాళ్ళ మీద, ఆడవాళ్ళైతే భర్త మీద వాళ్ళు తప్పకుండా ఉండాలి. వాళ్ళు ఉన్నప్పుడే ఆ ఫోర్ ప్లేలో ఎంజాయ్ చేయడం ఉంటుంది. ఒకళ్ళ గుండి ఒకటి లేదనుకోండి, లాభం లేదు. సాధారణ మగవాడేమో ఎంజాయ్ చేస్తుంటే ఆడవాళ్ళు ఎంజాయ్ చేయరు. ఆడవాళ్ళకి కొన్ని రిజర్వేషన్స్. ఎలా అంటే, భర్త నన్ను ప్రేమగా చూడాలి, నాకు చాలా స్పెషల్గా చూడాలి అనుకుంటుంది. ప్రతి స్త్రీ కూడా భర్త తను స్పెషల్గా చూడాలి, ఐఎమ్ స్పెషల్ అనుకుంటుంది. భర్త వైపు నుంచి ఆ స్పెషల్గా చూసేంటి అప్రోచ్ లేకపోతే, యాటిట్యూడ్ లేకపోతే భార్య పట్టించుకోదు. ఏదోలే సెక్స్ ఆయన కోసం, తన కోసం అనుకోదు, ఆయన కోసం, ఆయన సుఖం కోసం అనుకుంటుంది, మనసు చంపేసి కూర్చుంటుంది. అలాంటప్పుడు ఫోర్ ప్లేలో ఏమీ కూడా అనిపించదు. అంటే ఫోర్ ప్లే చక్కగా అనిపించాలంటే ఇద్దరి మధ్య ముందు అండర్స్టాండింగ్ కావాలి, చక్కని అండర్స్టాండింగ్, ప్రేమ, ఇంటిమసీ డెవలప్ అవ్వాలండి. ఇద్దరి మధ్య మంచి ఇంటిమసీ ఉన్నట్లయితే, అన్యోన్యత ఉన్నట్లయితే, ఒకరి కోసం ఒకటి తహతగా ఉన్నట్లయితే ఫోర్ ప్లే చక్కగా ఉండి ఎందుకు స్పందించరు? చక్కగా స్పందిస్తారు. కానీ మన కుటుంబాల్లో చాలా వరకు ఏదో ఆ సెక్స్లో పాల్గొనడం అనేది ఒక మామూలు జరగాల్సిన ఏదో జరిగిపోవాలి అంతే. అంతేగాని దాంట్లో ఒక స్పెషాలిటీ ఉంది, ఒక మంచి థ్రిల్ ఉంది, ప్రత్యేకంగా దానికి తగ్గదంగా చెయ్యాలి అనే ఆలోచన ఉండదు. ఏదో చేయాలి, చేస్తారు. సెక్స్ అనేది ఒక రొటీన్. సెక్స్ ఇది నాట్ ఏ రొటీన్. ప్రతిరోజు వెన్నెల రాత్రి, ప్రతిరోజు వసంత రాత్రి, ప్రతిరోజు మల్లెల రాత్రి అనుకోవాలి. ఆ రంగం వాళ్ళు వ్యవహరించాలి కూడా, కానీ వ్యవహరించాలి. ఎందుకంటే ఇద్దరి మధ్య ఉండాల్సింది ఆ రిలేషన్షిప్లో ఆ ఇంటిమెసీ, అన్యోన్యత లేకపోవడం కారణం. అందుకే ఫోర్ ప్లే స్పందించడం, అంటే ఫోర్ ప్లే లేకపోవడం అనే స్పందించడం కారణం ఇద్దరి మధ్య ఉండాల్సిన రిలేషన్షిప్లో తేడా, ఆ రిలేషన్షిప్లో డిఫెక్ట్ అనమాట. ఆ రిలేషన్లో అన్యోన్యత, ఇంటిమెసీలో డిఫెక్ట్ లేకుండా చేసుకుంటే తప్పకుండా ప్రతి స్త్రీ ఫోర్ ప్లే చక్కగా స్పందిస్తుంది. డాక్టర్ గారు, సెక్స్ లేని మగవాడు ఉండడానికి కారణం ఏంటి? సెక్స్ లేని మగవాడు ఉండడం కూడా కారణం ఏంటంటే వాళ్ళు తెలియని భయాలు, అనుమానాలు ఎక్కువ ఉంటాయి, అపోహలు ఉంటాయండి. కొంత మనుషులు సెక్స్ లేకపోవడం కాదు, తను ఏమనుకుంటారంటే, నేను నా అంగం చిన్నది, అంగం చెంద కనుక నేను అంత ఆడదానికి పంపించలేను, అంచేత నేను పెళ్లి చేసుకోవడం వేస్ట్ అనుకుంటాను. ఒకళ్ళు పెళ్లి చేస్తున్నా ఎక్కడ
తన గుట్టు బయటపడిపోతుందని ఆ సెక్స్ మీద పట్టించుకోకుండా ఏదైనా చేసే అలా గుట్టు అలా కనిపిస్తుంటాడు. మనసు ఒక రాంగ్ ఐడియాస్ ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి. అందుచేత సెక్స్ లేని మగవాడు ఉన్నాడు అంటే ముందు అతనిలో ఉన్న సైకాలజీ తెలుసుకోవాలి. ఇన్ఫాక్ట్ కంప్లెక్స్ ఉందా, లేదా తప్పు అనే ఫీలింగ్ ఉందా? ఇలాంటి ఫీలింగ్స్ ఎప్పుడు ఉంటాయో వాడు స్పందించడం మానేస్తాడు. భయం. తనకేంటంటే మగవాడికి తన మగతనాన్ని కించపరుచుకోవడం ఇష్టం లేదు. అంచేత అలాగ బిల్డప్ చేస్తుంటాడు. ఒక రకమైన దాంభికంగా బిల్డప్ చేస్తాడు. అలాంటి సెక్స్ లేనిట్లే కాబట్టి సెక్స్ చంపేసుకుంటాడు. లేకపోవడం ఎందుకు ఉంటుంది? సెక్స్ ఉంటుంది. ఎలా అయితే ఒక స్త్రీలో దానికి తగినది లేకుండా ఫిజిడ్గా ఎలా ఉండిపోతుందో మగవాడు కూడా ఆ రంగానే ఏ రంగా సెక్స్ లేకుండా ఉంటాడు. కారణం వాళ్ళలో ఏదో తెలియని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఏదో డౌట్, ఏదో భయం, సంథింగ్. ఇలాంటి వాళ్ళందరికీ ఇంకేం లేదండి, సైకో ఎనాలిసిస్ చేసి ఆ సైకో ఎనాలిసిస్ ద్వారా వాళ్ళ భయాలు ఏంటి, అనుమానాలు ఏంటి, ఏ రకమైన ఉన్నాయి అది తెలుసుకుని దాన్ని క్లియర్ చేసినట్లయితే చాలా చక్కగా ఖైదవుతుంది. వీళ్ళకి కావాల్సిన సైకో ఎనాలిసిస్ కావాలి, సైకో థెరపీ కావాలి. దాంతో మామూలు అవుతారు. లేకపోతే సెక్స్ లేని మగవాడు ఉంటూ ఉండడు. కొంతమంది కొద్దిగా హార్మోన్ డిఫెక్ట్ ఉంటుంది, టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉంటుంది. అంతమాత్రం సెక్స్ లేకుండా పోదు. కొంత పొటెన్సీ తక్కువగా ఉంటుంది, థైరాయిడ్ హార్మోన్ డిఫెక్ట్ ఉంటుంది, ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉండొచ్చు, సంథింగ్. అంత మాత్రం వాడు సెక్స్ లేని మగవాడు అనుకోవడం వీల్లేదు. తప్పకుండా సెక్స్ అండి. కొద్ది అయినా సరే ఆ వాళ్ళు కూడా కొన్ని సెక్షువల్ ఫీలింగ్స్ లేకుండా వాడు చేయలేకపోతాడు అంతే. అది సెక్స్ లేని మగవాడు ఉండడు. ఉన్నాడంటే చాలా వరకు అతని మానసిక స్థితి డిఫరెంట్గా ఉంది. దాన్ని కరెక్ట్ చేయాలి. డాక్టర్ గారు, కామవాంఛ దహించి వేస్తుంటే స్త్రీ అయినా పురుషుడైనా ఎలా తట్టుకోవాలంటారు? కామవాంఛ దహించి వేస్తూ ఉంటే మామూలుగా సినిమాలో చూస్తాం, స్త్రీకి కామవాంఛ బాగా ఎక్కువ ఉంటుంది, భరించలేక వెళ్ళిపోయి బయట బావి దగ్గరికి వెళ్ళిపోయి నీళ్లు తోడేసుకుని నెత్తి పోసేసుకుంటుంది, సన్నీళ్ళు పోసేసుకుంటే తగ్గిపోతూ ఉంటారు. ఆ ఇంకా నీళ్లు పోసుకుంటే ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా బాగా అయిపోతుంది. అవన్నీ ఒక సినిమాలో సీన్స్ అంతకనే లేదు. కామాంచ దహిస్తుంటే దాని తగ్గ మామూలుగా అయితే వాళ్ళు ఎక్కువగా ఉంటే మాత్రం శుభ్రంగా స్వయంతృప్తి ద్వారా, ఆడవాళ్ళైతే స్వయంతృప్తి ద్వారా అది చేసుకుని వాళ్ళు ఊహించుకుని వచ్చేసి మగవాడు అస్తర్వేజ్ చేసుకోడు. అప్పుడు ప్రస్తుతం ముందు రిలీఫ్ అవుట్ దాని నుంచి బయటపడాలన్నమాట. మగవాడు అస్తర్వేజ్ చేసేసుకోవడం, అస్తర్వేజ్ చేసి వీరిని పోగొట్టేసుకుంటే తగ్గిపోతుంది. తర్వాత ఏం చేయాలంటే వీళ్ళు అంత కామవాంఛ ఎక్కువ ఎందుకు అంత దహించేసినట్టే వీళ్ళకి ఇతరత్ర ఏ రకమైన యావగేషన్ లేదు. ఖాళీగా ఉండి మనసంతా ఖాళీగా ఉండేకల్లా అంత కామం ఒక్కటే ఒక ప్రయారిటీగా అయిపోతుంది. అలా కాకుండా ఏదో ఒక పనిలో పూర్తిగా నిమగ్నం అయితే కామవాంఛ దహించేది. సిన్సియర్గా నిజాయితీగా వాడు ఏదో పనులు ఇన్వాల్వ్ అవ్వాలి. అయినప్పుడు ఆ కామవాంఛ దహించేయడం అది అందరికీ ఉంటాయండి. సెక్స్ కోరిక ఎందుకు ఉండవండి? అందరిలో ఉంటాయి, ప్రతి మొగాళ్ళు ఉంటాయి. వీళ్ళే స్పెషల్ కాదు అంత ఓవర్గా ఉండడానికి. ఎక్కడో వాళ్ళకి ఏమో గ్రంథులు ఇంతంత వచ్చి ఇంత ఏమి ఉత్పత్తి చేయడం ఉండదు. ఏదో సెక్స్ గ్లాండ్స్ టూ మచ్గా సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి చేసేసి వాడిని స్టిమ్యులేట్ చేసేసి వాడిని రెచ్చగొట్టేసి అలాగే ఉండవు. అందరికీ ఆల్మోస్ట్ అందరికీ ఒకటేలా ఉంటాయి. కానీ వాడికి ఓవర్ సెక్స్, ఓవర్ ఫీలింగ్స్ తట్టుకోలేకుండా ఉన్నాయంటే వాడు దాన్ని కంట్రోల్ చేసుకోవట్లేదు. ఆ మనసుని కంట్రోల్ చేసుకునేది కావాలి. మనసుని కంట్రోల్ చేసుకోలేని వాడే అలా కామవాంఛ దహించి వేస్తుంది అనుకుంటాడు. అమ్మాయి అయినా లేడీ అయినా అనుకుంటుంది, మగవాడైనా అని అనుకుంటాడు. ప్రతి ఒక్కడు తప్పకుండా ఏదో పనులు ఇన్వాల్వ్ అవ్వాలండి. ఏ పని లేని వాళ్ళకే అంత కామవాంఛ దహించి పారేయడం అంటూ ఉంటుంది. అంచేత అది ఒక్క సెక్స్ ఒక్కటే జీవితంలో ప్రయారిటీ కాదు. జీవితంలో దానికి ప్లేస్ ఉంది, కానీ సెక్సే జీవితం కాదు, సెక్స్లోనే ఆలోచించాలని కాదు. మనసు మాత్రం దాన్ని కూడా జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. కానీ ఇంకో దాంట్లో కూడా తన మనసు పెట్టి చేయాలి. లేకపోతే ఈ అనవసరమైన అబ్సెసివ్ ఐడియాస్ లాగా అదే ఆలోచన మాట్లాడుకు వచ్చేసి వాళ్ళు వ్యవసాయాలు చేస్తుంటుంది. అంత అబ్సెసివ్నెస్ అవసరం లేదు. మనసు కంట్రోల్ చేసుకోగలడం కూడాను. ఏదో పనిలో కంప్లీట్ లగ్నం అవ్వాలి. డాక్టర్ గారు ఒకరి విధంగా అడుగుతున్నారండి, పెళ్లికి ముందు నాకు పరాయి స్త్రీలతో చాలా సంబంధాలు ఉండేవి. పెళ్ళైన తర్వాత ఇక ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోలేదు. 2 పిల్లలు పుట్టారు. పెళ్లికి ముందు విచ్చలవిడిగా తిరిగిన నాకు పెళ్ళైన 3-4 సంవత్సరాలకే సెక్స్ లేకుండా పోయింది.
ఇప్పుడు నా అంగం స్తంభించడం లేదు. నా భార్య దగ్గర సిగ్గుతో తలదించుకుంటున్నాను. విచ్చలవిడిగా అనేక మంది స్త్రీలతో సెక్స్లో పాల్గొనడం వల్లనే నాకు నపుంసకత్వం వచ్చిందంటారా? నేను తిరిగి బాగుపడగలనా అంటూ అడుగుతున్నారు. విచ్చలవిడిగా తిరగడం వల్ల మాత్రం సెక్స్ డౌన్ అవ్వదండి, ఎట్టి పరిస్థితులు అవ్వదు. ఇప్పుడు తగ్గిపోయింది, ఈయన విషయం తగ్గిపోయిందంటే అర్థం ఏంటంటే ఆయనకు అనుకోకుండా ఏమైనా షుగర్ వచ్చిందేమో. షుగర్ వచ్చిన వాళ్ళు కూడా కొంతమందికి సెక్స్ డౌన్ అవుతుంది. అలాగే ఏమైనా డిప్రెషన్ లాంటిది ఏమైనా వచ్చిందా చూడాలి. ఒక మానసిక వ్యాధులు ఉంటాయి డిప్రెషన్, దాంట్లో కూడా అలా జరుగుతుంది. అలాగే థైరాయిడ్ హార్మోన్ డిఫెక్ట్ అని వచ్చిందా, థైరాయిడ్ ఎంత బాగా హైపోథైరాయిడ్ అలాంటిది వచ్చిందా అది చూడాలి. లేదా మానసికంగా ఏమైనా సంథింగ్ ఆయనలో తెలియని భయాలు కానీ ఏమైనా వచ్చాయా, ఏమైంది అది చూసి తప్పకుండా వాళ్ళని అనలైజ్ చేస్తే దానికి కారణం తెలుస్తుంది. దాని ప్రకారం చికిత్స చేస్తే నార్మల్ అయిపోతారు. అంతేగాని విచ్చలుడిగా లేకపోతే ఒక పక్క ఆటో సజెషన్, నేను విచ్చలుడిగా సెక్స్లో పాల్గొన్నాను కనుక ఎవడు అనుంటాడు విచ్చలుడిగా సెక్స్లో పాల్గొంటే సెక్స్ డౌన్ అయిపోతుంది. అది సజెషన్, ఎవడో అన్నమాట బుర్రలో పనిచేసి సెక్స్ లేకుండా అంటే ఒక సజెషన్ అంటాం, ఒక అన్నమాట అదే నిజం అన్నట్లుగా ఫీలింగ్ వస్తుంది. ఏదో అలసటలో ఎవరో చేయలేకపోవచ్చు, నేను విచ్చలుడిగా పాల్గొన్నాను కదా అందువల్ల లోన్ అయిపోయింది. వాడు అన్నే అన్నాడు, కన్నే అన్నాడు, మా ఫ్రెండ్ అన్నే అన్నాడు, ఏమని విచ్చలవిడిగా సెక్స్లో పాల్గొంటే సెక్స్ డౌన్ అయిపోతుందిరా, నీకు ఎంతకాలం ఉండదురా అని అన్నాడు. అంతే, నాకు వచ్చేసినమాట, నేను ఆల్రెడీ డౌన్ అయిపోతున్నామాట అనుకుంటాడు. వీటిని సజెషన్ అంటారు, ఆటో సజెషన్. ఎవడు అన్నమాట మనసు పనిచేసి దాన్ని అప్లై చేసుకుని అలా డౌన్ అయిపోతాడు. ఇవేన్నీ ఏం లేదు. అతను కొద్దిగా మానసిక చికిత్స చేసినట్లయితే, సైకలాజికల్ ట్రీట్మెంట్ చేస్తే ఇది బికమ్ నార్మల్. అంతే విచ్చలవిడిగా పాల్గొనడం వల్ల సెక్స్ డౌన్ అవడం ఉండదు. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నాకు బాబు పుట్టాలని ఉంది. బాబు పుట్టాలంటే ఏం చేయాలి, ఏం తినాలి, సెక్స్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఏమైనా సరే నాకు బాబు పుట్టాలి, ఏదో చేస్తే తప్పకుండా బాబు పుడతాడంట, ఆ మార్గం ఏంటో తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. ఏం బాబు అమ్మాయి తక్కువ ఏంటండి, అసలు బాబే పుట్టాలి, ఏమైనా సరే పుట్టాలి, ఎందుకని ఈ అమ్మాయిలు తక్కువే ఉంది. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒక్కటే. ఆ జెండర్ డిస్క్రిమినేషన్ తప్పు. అసలు ముందు నాకు బాబే కావాలి, బాబే పుట్టాలి అనేది తప్పు. బాబైనా పాపైనా ఒక్కటే, అది ముందు మనసు తెచ్చుకోవాలి. రెండోది, మనం అనుకునే రకంగా మాత్రం మామూలుగా ఏదో తిండి తినడం వల్ల లేదా సెక్స్లో పాల్గొనే దినాలు బట్టో దాన్ని బట్టి బాబు పాప పుట్టడం అనేది ఆధారపడి లేదు, అది గుర్తించాలి. కొంతమంది ఏమంటారంటే బేసంగిలో పుట్టి పాల్గొన్నట్లయితేనేమో ఆడపిల్ల పుడుతుంది, సరిసంగిలో మగపిల్లాడు పుడతాడు అని ఇలా మాట్లాడతారు, ఏవో చెప్తుంటారు. ఎన్ని అర్థం లేనిది. నెలకి ఒకేసారి ఒక్క అండమే విడుదలవుతుంది స్త్రీలో. ఆ టైంలో పురుషుల్లో ఉన్న వీరికణాలు రెండు రకాలు ఉంటాయి. ఎక్స్ క్రోమోజోమ్ వీరికణాలు, ఎక్స్ సెక్స్ క్రోమోజోమ్ వీరికణాలు, వై క్రోమోజోమ్ వీరికణాలు రెండు డిఫరెంట్గా ఉంటాయి. రెండు 50% ఉంటాయి, 50%. వీటిల్లో ఫైనల్గా ఏది దూరుతుందో చెప్పడం, దట్ ఓన్లీ యాక్సిడెంటల్, యాదృచ్ఛికంగా జరిగేది. మనం అనుకునంగా నా బావే పుట్టాలి, లేదా నేను ఇవి తింటాను అవి తింటే నాకు బావు పుడతాడు, లేదా అమ్మాయి పాప పుడతాడు కానీ గొట్టిది. అవి ఒట్టి మాటలు. మనం తినే ఆహార పదార్థాలు ఏవి కూడా మన వీరికణాలని ఏమాత్రం నియంత్రించలేవు. ఆరగానే మనం తినే ఆహారం బట్టి ఆ ఫలానా వీరికణం వెళ్ళి దాంతో కలిసేది అన్నంతో కలిసేది చేయలేము. ఎవరికైనా కావాలంటే అంత ఇదే కావాలంటే. అయితే మన దేశంలో జెండర్ డిస్క్రిమినేషన్ తప్పు కనుక కావాలని బిడ్డను తీసేయడం మన దేశంలో లేదు. అదే మీరు ఫారిన్ కంట్రీస్లో అయినట్లయితే కొన్ని దేశాల్లో ఆడపిల్ల కావాలంటే మగవాడిలోని వీరికణం తీసి, ఎక్స్ క్రోమోజోమ్ వీరికణం తీసి ఆ స్త్రీ అండంలో ఎక్కిస్తే ఆ ఎక్స్కి ఆడపిల్ల పుడుతుంది. ఐవీఎఫ్ టెక్నిక్, ఐవీఎఫ్. అలాగే వై క్రోమోజోమ్ వీరికణం తీసుకెళ్ళి ఆ స్త్రీ అండంతో ఐవీఎఫ్ ఇక్సీ మెథడ్లో చేసినట్లయితే, ఇక్సీ మెథడ్ అన్నమాట, అలాగే చేసినట్లయితే ఐవీఎఫ్ టెక్నిక్లో ఆ ఇక్సీ మెథడ్ చేసిన దానికి ఆ మగపిల్లాడు పుడతాడు. ఎక్స్ క్రోమోజోమ్ వీరికణం కలిపి ఇంజెక్ట్ చేశాడా, వై క్రోమోజోమ్ చేశారా అని బట్టి అట్లా ఒక సైన్స్ ఉంది, సైన్స్ డెవలప్ అయింది. కానీ మన దేశంలో దానికి అంగీకారం లేదు, యాక్సెప్టెన్స్ లేదు. అంచేత ఆ ఆలోచన పుదులుకోవడం అవసరం. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నాకు ఇటీవలే పెళ్ళయింది. ఇద్దరం బాగా చదువుకున్న వాళ్ళమే. అబ్బాయి బాగా అందంగా ఉండడంతో పెళ్లి చూపుల్లోనే మనసు పారేసుకుని పెళ్లికి ఓకే అనేశాను. విచిత్రం ఏంటంటే మాకు పెళ్ళై 6 నెలలు అయినప్పటికీ ఇద్దరి మధ్య ఎటువంటి శారీరక సంబంధం లేదు. హనీమూన్కి వెళ్తే అక్కడైనా అతనికి మూడొస్తుందేమో అని చూస్తే అదీ లేదు. అతనికి 2 స్నేహితులు ఉన్నారు. పక్కనే నేను ఉన్నప్పటికీ నన్ను పట్టించుకోకుండా వాళ్లతోనే సరదాలు, సరసమైన కబుర్లు ఉంటాయి.
మా ఆయన అంత అందంగా ఉన్నప్పటికీ ఎందుకని నాతో సెక్స్లో పాల్గొనడం లేదు? నేను అందంగానే ఉంటాను, అయినా ఏంటి పరీక్ష అంటూ అడుగుతున్నారు. ఈమె చెప్పిన ప్రకారం ఎట్లయితే అతను హోమోసెక్షువల్ ఉంటాడు, గే. ఆల్రెడీ ఇది ఫ్రెండ్స్ ఉన్నారు, హనీమూన్కి వెళ్ళినా సరే తను పట్టించుకుని ఆ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు అని అంటే అతను గే ఉంటాడు, హోమోసెక్షువల్ అన్నమాట. అతనికి అమ్మాయిల మీద మోజు లేదు, అబ్బాయిల మీదే మోజుంది. అబ్బాయి ఉన్నప్పుడు కూడా అబ్బాయి మీదే మోజుంది. అంచేత అతనికి మరి మాట్లాడి స్పష్టంగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మాట్లాడి కొంతమంది అయితే బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ అంటాం. ఆ బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ ద్వారా వాళ్ళ మనసు మార్చుకుని వాళ్ళు మామూలుగా స్త్రీతో సంసారం చేస్తారు. కొంతమంది నేను మారను, నాకు వద్దు, నాకు మనసు కలగదు, నేను చేయలేనని చెప్తారు. ఇప్పుడు ఖచ్చితంగా ఆవిడ చెప్పాక మాత్రం హనీమూన్కి వెళ్ళినా పక్కనే మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో క్రైమ్ గడిపాడు, లేదంటే అతనికి ఆడదాని మీద మోహం లేదు, మగవాడి మీద ఉంది మోహం. అంచేత అంతకని లేదు. అంచేత అతనికి డాక్టర్ తీసుకెళ్ళి బిహేవియర్ మాడిఫికేషన్ జరగదని మారుతాడేమో చూడాలి, లేకపోతే చేసేది. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. మాకు ఇటీవలే పెళ్ళయింది. నాలాగే ఆ అమ్మాయికి కూడా ఎప్పుడూ సెక్స్ కావాలనిపిస్తూ ఉంటుంది. ఇద్దరు రోజుకి 8-10 సార్లు సెక్స్లో పాల్గొంటున్నాం. లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. అంతులేని ఆనందం కలుగుతోంది. మా ఇద్దరికి ఎప్పుడు అదే ధ్యాస. ఇన్నిసార్లు సెక్స్లో పాల్గొనడం వల్ల మా ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉందా? తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. సెక్స్లో ఎంత ఎక్కువ పాల్గొన్నా ఆరోగ్యం చెడదండి, ఏమార్చాడు. వాళ్ళకి ఓపుకుంటే 100 సార్లు పాల్గొవచ్చు. సెక్స్లో పాల్గొన్న ఆరోగ్యం చెడదు. కానీ వాళ్ళకి అదే చేసి ఇద్దరికి అదే చేస్తుంటే వేరే పని లేదన్నమాట. వాళ్ళకి ఎప్పుడు 4 గంటలు అదే చేసేంటి, ఒక పనిలో లగ్నం అవ్వాలి. చాలా పనికి సెక్స్లోనే పాల్గొని సెక్స్తోనే ఆనందిద్దాం అనుకుంటే వాళ్ళ తక్కిన పనులు దెబ్బతినిపోతాయి కదా. అంటే కొంత మనసుని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలండి. సెక్స్ ఎంత చక్కగా మనిషికి ఆ ఆనందాన్ని ఇచ్చేదైనా సరే అదే జీవితం అనుకుని ఆ రకంగానే ఉందాము, దాంతో ఉందాం అనేది కరెక్ట్ కాదు. మార్చుకోవాలి, మైండ్ మార్చుకోవాలి, ఇతర పనులు చేయాలి. అవసరం కొద్ది కొంత దానికి కొంత లిమిట్గా పెట్టుకోవాలి. కానీ అదే నువ్వు 24 గంటలు చెప్పా సెక్స్లో పాల్గొని దాంతో ఉండాలనుకునేది అయితే ఒకటి వాడికి ఎంత సెక్స్లో పాల్గొన్నా ఆరోగ్యం మాత్రం చెడదు. ఏ రకంగా సెక్స్ డౌన్ అవ్వదు, ఏమి అవ్వదు, సెక్స్లో పాల్గొనవచ్చు. డాక్టర్ గారు మరొకరి ఈ విధంగా అడుగుతున్నారండి. నా చుట్టూ అమ్మాయిలు చాలామంది ఉంటారు. వాళ్ళలో చాలామంది నన్ను సెక్స్కి రెచ్చగొడతారు. ఎవరిలో రోగాలున్నాయో అంతుపట్టడం లేదు. పైకి మనిషిని చూసి వాళ్ళకి HIV కానీ సుఖవ్యాధులు కానీ ఉన్నాయో లేదో ఎలా తెలుసుకోవచ్చు అంటూ అడుగుతున్నారు. తెలియవండి, పైకి ఏం తెలియదు. హెచ్ఐ ఉన్నా సుఖాలున్నా ఏం తెలియదు. అంచేత చుట్టూతో అమ్మాయిలు ఉన్నారు కనుక వాళ్ళని ఎంజాయ్ చేయాలని ఆలోచన కూడా తప్పే. అమ్మాయిలు ఉంటారు, ఎందుకంటే అమ్మాయిలు ఉంటారు, అలాగే అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు ఉంటారు. ఉన్నంత మాత్రాన సెక్స్ ఎంజాయ్ చేస్తారా? అంటే ఆ రకమైన ఆలోచన తప్పు. ఆ కాదు పైకి వచ్చి చూసి చెప్పలేము. ముఖం చూసి వీడికి హెచ్ఐ ఉంది, లేదా సిఫిలిస్ ఉంది, గనేరియా ఉంది మనం చెప్పలేము. అంచేత అటువంటి ఆలోచన వదులుకోవడం అవసరం. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నాకు పెళ్ళై 2 సంవత్సరాలు అయింది. మగవాళ్ళు సెక్స్లో పాల్గొన్న కొద్దీ వాళ్ళ అంగం మరింత లావుగా మారుతుందని నా స్నేహితురాలు చెప్పింది. అంగం లావుగా మారడంతో యోనిలో మరింత బిగుతుగా అనిపిస్తుందని, సెక్స్ బాగుంటుందని చెప్పింది. వాళ్ళ ఆయనకి అంగం పెద్దదిగా మారుతుందట. మరి మా ఆయన విషయంలో అంగం లావు అవ్వడం, పొడవు అవ్వడం కానీ జరగలేదు. మా వారి అంగం మరింత దృఢంగా మారి నాకు మరింత సుఖం కలగాలంటే ఆయన ఏం తినాలి అంటూ అడుగుతున్నారు. వాళ్ళ స్నేహితులు చెప్పింది కరెక్ట్ కాదండి. సెక్స్లో పాల్గొన కొద్దీ అంగం లావుగా పొడుగ్గా అవుతుంది, దృఢంగా తయారవుతుంది మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే పురుషాంగంలో ఎటువంటి కండరం ఉండదండి, ఎటువంటి మజిల్ ఉండదు. ఎన్ని ఉన్నప్పుడు ఎక్కడ అవుతుంది? అయితే కొంతమందికి మామూలుగానే కొద్దిగా పెద్దదిగా ఉంటుంది, లావుగా ఉంటుంది. లావు కొంతమందికి ఉంటుంది. అంచేత వాళ్ళకి సాధారణంగా లేడీస్కి ఏంటంటే లెంగ్త్ కంటే కొద్దిగా లావుగా ఉండడం కోరుకుంటారు. లెంగ్త్ నోకైతే ఎందుకంటే స్త్రీలలో ఒక 3.5 ఇంచెస్ దాటిన తర్వాత ఇంకా కామనాళ్ళు ఉండవు. ఒక మ్యాక్సిమం 1.5 ఇంచి 2 ఇంచెస్ వరకే కామనాళ్ళు బాగుంటాయి. 3.5 ఇంచెస్ దాటి ఇంకా కామనాళ్ళు ఉండవు అసలు. కామనాళ్ళు లేకపోతే దాని గురించి లెంగ్త్ గురించి పట్టించుకోరు. కానీ యోని కొద్ది వదులుగా ఉంటుంది కనుక, టైట్గా ఉండాలి కనుక పురుషాంగం లావుగా ఉండాలని కోరుకుంటారు. కొద్ది బల్కీగా ఉండాలి. బల్కీగా ఉంటే వాళ్ళకి ఏంటంటే గట్టిగా టైట్గా పట్టినట్లు ఉంటుంది అని ఒక ఫీలింగ్ కొంతమంది లేడీస్లో ఉంటుంది. అందువల్ల వాళ్ళ ఆయనకి వాళ్ళ స్నేహితురాలి భర్తకి సెక్స్లో పాల్గొనలాగా లావ్ అయిపోయింది, చక్కగా అది కరెక్ట్ కాదు. ఏం అవ్వాలి ఆవిడ అనుకుంటుంది అంతే.
ఆ మొదటి నుంచి అలాగే ఉండి కానీ నిదానంగా ఆవిడలో ఆ రంగా ఆలోచన వచ్చింది అంతే. అందుకని లేదు ఇలా అయిందేమో మారదు, అలాగే ఉంటుంది. పురుషాంగం యొక్క లావు లేదా పొడుగు ఎలా ఉన్నాయి అంతే ఉంటాయి, కానీ అది పెంచడం సాధ్యం కాదు. లావు చేయడం కుదరదు, పొడుగు పెంచడం కుదరదు, అంత ఎవరిది వాళ్ళదే, అంతే అలాగే ఉంటుంది. అంచేత వాళ్ళ స్నేహితులు చెప్పిన వాటి ప్రకారం ఉండి ఈడు పొర చెడగొట్టుకోవద్దు. ఈ భర్తతో ఆవిడ ఎలా ఉన్నా అలాగే సాటిస్ఫై నేర్చుకోవాలి. ఇది వాటి సుఖ జీవనం కార్యక్రమం. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.